దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు 3వ భాగం. ప్రతి సిద్ధ సాధనలో మంత్రము, యంత్రము, తంత్రము ఉంటుంది. ఈ మూడింటిలో మంత్రం యొక్క విధి విధానం గురించి ఈ వారం తెలుసుకుందాం. మంత్ర శాస్త్ర విధి విధానాలను తెలుసుకునే ముందు ఒక్క మాట. నేను చెప్పే ఈ సిద్ధమంత్ర సాధన విధానం మంత్ర రహస్యం తెలుసుకోకుండా సాధన చేయకూడదు. బ్రహ్మచర్య సాధన చేయగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే సాధన చేసేందుకు అర్హులు. ముందే చెప్పాను, మద్యము, మాంసము తినకూడదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పంచ మకారాలకు దూరంగా ఉన్నవాడు మాత్రమే సిద్ధ విద్యా సాధనకు అర్హుడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మంత్ర విధానంలో మంత్రాలను 3 విధానాలుగా చెప్పవచ్చు. మొదటిది పులింగ మంత్రాలు, రెండవది స్త్రీలింగ మంత్రాలు, మూడవది నపుంసకలింగ మంత్రాలు. పులింగ మంత్రాలు పురుష దేవతలకు మాత్రమే పూజించేందుకు, స్త్రీలింగ మంత్రాలు స్త్రీ దేవతలకు మాత్రమే పూజించేందుకు ఉపయోగించాలి. నపుంసకలింగ మంత్రాలు మాత్రం స్త్రీ పురుష దేవతలను పూజించేందుకు ఉపయోగించవచ్చు. స్త్రీలింగ మంత్రాలను పురుష దేవతలకు ఉపయోగించిన, పులింగ మంత్రాలను స్త్రీ దేవతలకు ఉపయోగించిన మీరు చేసే ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే తప్ప ఫలితం ఉండదు. అలాగే శుభ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అంటే మీరు ఏ కోరికతో పూజ చేస్తున్నారో ఆ కోరిక నెరవేరకపోవచ్చు. పైగా అనేక అనర్థాలకు దారితీయవచ్చు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే మంత్రాలు 3 విధానాలుగా ఉన్నప్పుడు
వాటిని గుర్తించడం ఎలా? దీనిని గురించి మాత్రం సమయం వచ్చినప్పుడు ప్రస్తావిస్తాను. ఈ 3 రకాలైన మంత్రాలను ఒకటి వర్షాకర్షణ కోసం, శాంతి కోసం, అభిచారిక కర్మల కోసం ఉపయోగిస్తారు. ఇందులో అగ్ని సోమాత్మకమైన మంత్రాలను క్రూర సౌమ్య కర్మలయందు ఉపయోగిస్తారు. అలాగే నాసిక ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఎలాంటి మంత్ర విధానాలను సాధన చేయాలో, మంత్ర రహస్య విధానాలను గురించి మున్ముందు మంత్రముల యొక్క ఒక్కొక్క రహస్య విధానాలను తెలుసుకుందాం. ముందుగా మంత్ర సాధన విధానంలో ఉన్న లోపాలు ఎలా ఉంటాయి? మంత్ర విధానం తెలియకుండా సాధన చేస్తే వచ్చే అనర్థాలేమిటి? మంత్ర విధానంలో ఉన్న దోషాలు తెలుసుకోకుండా చేసే సాధన వలన వచ్చే సమస్యలు ఏమిటి తెలుసుకుందాం. మంత్ర విధానంలో ఉన్న దోషాలను తెలుసుకోకుండా సాధన చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మంత్రాలలో శుద్ధి మంత్రాలు, అశుద్ధి మంత్రాలు, నిష్ఫల మంత్రాలు అంటూ అనేక దోషాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మంత్ర సాధన చేసే ముందర వీటిని గురించి తెలుసుకోవడం మంచిది. ముందుగా మంత్ర సాధనలో దోషాలను గురించి చెప్తాను. మంత్ర సాధనలో దోషాలు దాదాపుగా 48 రకాలుగా చెప్పవచ్చు. అవి: 1 చిన్న దోషము. ఈ దోషము తెలుసుకోకుండా సాధన చేస్తే కళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో కళ్ళు శాశ్వతంగా కనిపించకుండా పోయే అవకాశం ఉంది. 2వ దోషము రుద్దము. దీని వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 3వ దోషము శక్తిహీనము. దీని వలన మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు. అలాగే సాధకుడి శారీరక శక్తి, మానసిక శక్తి బలహీనపడి త్వరగా ముసలితనం వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులో చాలా పెద్దవారిగా కనిపిస్తారు. ఇలాంటి దోషం ఉన్న మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఫలితం ఉండదు సరికదా. త్వరగా కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ పరిస్థితి రావచ్చు. ఆకస్మిక మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. 4వ దోషం పరాగ్ముల మంత్రము. ఈ మంత్రంలో దోషం ఉండటం వలన ఆకర్షణ శక్తి తగ్గుతుంది. జీవం ఉన్న శవంలా కనిపిస్తారు. 5వ మంత్రదోషము బధిర మంత్రదోషము. ఈ దోషము ఉన్న మంత్ర జప సాధన చేస్తే వినికిడి లోపం వస్తుంది. వచ్చే వారం మరికొన్ని మంత్రదోషం వల్ల వచ్చే అనర్థాలను గురించి తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.